ఈరోజు ఉగాది సందర్భంగా మా బిర్లా ఏవన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో పద్య గానం జరగబోతోంది. ఒక నిమిషం ఆగు. పద్య జ్ఞానం గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఇంత పద్ధతిగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ ఉగాది సందర్భం కాబట్టి. ఉగాది సందర్భం కాబట్టా? సరే, ఇంకా పద్ధతిగా ఉండడానికి అంటే బట్టలైతే వేసేసుకున్నాము, పేర్లు కూడా కాస్త పద్ధతిగా మార్చుకుందాం. సరే, ఓకే. నా పేరేంటి? బుడుగు. బుడుగు బాగుంది. యా, అయితే నీ పేరేంటి తెలుసా? సిగాన పెసునాంబ. చాలా బాగుంది ప్రదీప్. థ్యాంక్స్ ప్రదీప్. సో ఇప్పుడు పద్ధతిగా అదే పద్ధతిలో ఇందాక ఏదో చెప్తున్నావు, అది మళ్ళీ చెప్పమ్మా. ఇవాళ మా బిర్లా ఏవన్ ప్రీమియం సిమెంట్ కామెడీ క్లబ్ లో పద్య గానం జరగబోతోంది. కామెడీ క్లబ్ లో పద్యగానం ఏంటి? ప్రదీప్ ప్లీజ్ నువ్వు అలా నవ్వకు. పద్ధతి. నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి, అలా నిజాలు కూడా చెప్తున్నా. బట్ ఇది మాత్రం ట్రూ. ఇవాళ నిజంగానే పద్యగానం ఉంది. ఐ ప్రామిస్. ఓకే, ఎవరు ఆ పద్యాలు మనకి వినిపించబోతున్నారు? నీకు మిమిక్రీ ఆర్టిస్ట్ అశోక్ గారు తెలుసు కదా, మన అశోక్ గారు. అవును, అశోక్ గారు. ఆయన ఇవాళ పొలిటీషియన్స్ అందరితోనూ ఇలా పద్యాలు చెప్పించబోతున్నారు. ఉగాది స్పెషల్ అన్నమాట. Right. వెరీ గుడ్, మీరు చప్పట్లు కొట్టండి అమ్మా. ఈరోజు ఈ పర్వదినాన మీరు రాజకీయ నాయకులు లైట్గా తీసుకోవాలి, అందరిని అనుకరిస్తారు. ఓకే. సో రోషయ్య గారు పెద్దవారు, ఈ పర్వదినం కాబట్టి, ఉగాది రోజు కాబట్టి మంచి పద్యం పాడిస్తే ఎలా ఉంటుందని అందరు రాజకీయ నాయకులు పిలిచారు ఆయన. సో ముందుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని పిలుస్తున్నారు ఆయన. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు రండి, తను ముఖ్యమంత్రి కాబట్టి ప్రాధాన్యత తమరికి ఇస్తాం. రండి నాయన, మీరు పద్యం పాడండి, ఒక చక్కటి పద్యం మీతోనే స్టార్ట్ చేయండి. రోషయ్య గారు తప్పకుండా పద్యం పాడతాను, కానీ ముందుగా హైకమాండ్ పర్మిషన్ తీసుకొని నేను పద్యం పాడతాను. ఒక్క నిమిషం ఆగండి. కిరణ్జీ గాయే వచ్చేసిందండి పర్మిషన్, పాడతాను. ఏ పద్యం అంటారు? అయ్యా ఉప్పు కబ్బూరం పద్యం నాయన. ఉప్పు కప్పురంబు నొక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు ఎవరయ్యా, విశ్వదాభిరామ. ఈ జన్మకి నాకు ముఖ్యమంత్రి ఇచ్చినందుకు సోనియా గాంధీ రుణం నేను నా కుటుంబం తీర్చుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు మీరు రండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి ముందు పోవాలి, కొత్త సంవత్సరం రోజు కొత్తగా ముందు పోవాలి, ఆ విధంగా ముందు పోవాలని మీతో తెలియజేసుకుంటున్నాను. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా, విశ్వదాభిరామ. ఎన్టీఆర్ గారే నా మామ. అయ్యా చిరంజీవి గారు మీరు రండి నాయన. చిరంజీవి గారు వస్తుంది. నైజాం దాదాని, రాయలసీమ రౌడీని, టోటల్ గా స్టేట్ రౌడీని. రోషయ్య గారు మీరు డమాయిస్తారనుకుంటే నాకు పద్యం పాడేస్తారా? ఓకే, తప్పకుండా పద్యం పాడతాను. ఏడా పద్యం? అయ్యా ఉప్పు కబ్బూరం పద్యం నాయన. ఉప్పు కర్పూరం కదా, తప్పకుండా పాడతాను. ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుసుల జాడ వేరు, పురుషులు అందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ. ఈ జన్మకు నేను ముఖ్యమంత్రి అవుతారా అనుకుంటున్నారు నా అభిమానులు. అలాగే ఈ రాజకీయాల్లోకి ఎందుకెళ్ళావురా రామా? చూస్తున్నారు కేసీఆర్ గారు. లాస్ట్ ఇయర్ ఏమో పాట పాడించినావు, ఇవాళనేమో పద్యం ఆడినావు, మళ్ళీ వచ్చే వారం ఏమో భాగవతులు అంటావు. ఇక భాగవతులు అంటే ఎరక నాని ఏంటి చెప్పండి, సెలవు ఇవ్వండి. భాగవతులు అంటే డాన్స్. ఇది ఒక్కటి కాదు, మీరు మరి తిమ్మగ బెల్లం కావాలి, ఒక్కొక్కరు బొక్కలు ఇరగాలి, అట్లా డాన్స్ చేయాలి. నేను పాట పాడతా, తర్వాత డాన్స్. అయ్యా మీరు పద్యం పాడండి, తమరు తప్పకుండా పద్యం పాడాలా. ఓకే. ఉప్పు కప్పురం కదా, ఉప్పు కప్పురాంబు నొక్క పోలిక రెండు, చూడ చూడ రుచుల జాలు వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరే, పురుషులందు పుణ్య పురుషులు వేరే, విశ్వదాభిరామ. సోనియా గాంధీ జుట్టు పట్టుకొని వీగురామ. అయ్యా తమరు అలా మాట్లాడకండి, అలా మాట్లాడడం తప్పు. ఇదో తప్పు ఒక్కొక్కటి. ఇవాళ కిరణ్ ఏమంటున్నాడు? కిరణ్ పాట పాడిండు. కిరణ్ పేరు అర్థం తెలుసా అని? చెప్పండి తమ.
ఆడ సోనియమ్మ దగ్గర కీ ఉంటది, ఈయన రన్నింగ్ అవుతుంటాడు. అదే కీ రను. అందుకే అయ్యా మీరు ఇలా రండి. అమ్మా తమరు వచ్చారా? రండి తల్లి. లక్ష్మీపార్వతి గారు వస్తున్నారు. రండి అమ్మా. ఉప్పు కర్పూరం నొక్క పోలిక రెండు, ఉప్పు కర్పూరం నొక్క పోలిక రెండు, చూడ చూడ రుచుల జోడలు వేరు, పురుషులు ఎందు పుణ్య పురుషులు ఎవరుంటారు, ఆయనకి తెలుసు ప్రపంచానికి తెలుసు, ఒక ఎన్టీ రామారావు తప్ప విశ్వవిఖ్యాత నవరస నట సార్వభౌమ నందమూరి తారక రామ, ఆయనే నా మామ. అమ్మా తప్పకుండా మీరు ఇలా రండి. మరి అక్కడ నుంచి వి హనుమంతరావు గారు చూస్తున్నారు. ఉప్పు కర్పూరము నొక్క పోలిక నుండు, ఉప్పు కర్పూరము నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడలు వేరు, పురుషులందు పుణ్య పురుషులు ఎవరయ్యా అంటే విశ్వదాభిరామ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మరి వీళ్ళే ఉత్తమ పురుషులు. మరి విశ్వదాభిరామ సోనియా గాంధీకి దండం పెడదామా? ఆహా, చాలా చక్కగా సెలవిచ్చారు. మరి అక్కడ నుంచి బండారు దత్తాత్రేయ గారు మీరు కూడా రండి నాయన. ఉప్పు కర్పూరము, ఉప్పు కర్పూరము నొక్కపోలిగలడు, ఉప్పు కర్పూరము నొక్కపోలిగలడు, చూడ చూడ రుచుల దాడవేరు, చూడ చూడ రుచుల దాడవేరు, పురుషులందు పురే పురుషులు ఎవరాయా విశ్వదాభిరామ, అందరి బండారం బెడ పెడదాం, అందరి బెడ పెడదాం, బండారం తప్పకుండా బెడ పెడదాం. అయ్యా తమరు బండారం బయట తర్వాత పెడదురు కానీ మీరు ఇలా రండి. అదిగోండి ఎంఎస్ సత్యనారాయణ గారు మీరు రండి నాయన. ఉప్పు కర్పూరము, ఉప్పు కర్పూరము నొక్కపోలిక నుండు, చూడ చూడ రుచుల దాడలు వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ, మరి నాకు సోనియా గాంధీకి దండం పెడదామా, ఆమె నాకు గవర్నర్ ఇవ్వాలని కోరదామా? అయిపోయిందా? అయ్యా తమరు గవర్నర్ కావాలని మరి అందరికీ అర్థం అవుతా ఉంది. అందుకే మీరు సోనియా అమ్మకు దండం పెడదామా అంటున్నారు. ఇలా రండి నాయన, మీరు ఇలా వచ్చేయండి. అయ్యా బొత్స సత్యనారాయణ గారు మీరు రండి. ఏంటండి ఏడు మాట్లాడతారు? మరి వాళ్ళందరూ పాడగలేదు, నేను పాడినా తప్పకుండా పాడతాను. ఊరుకుంటారు ఏంటి? ఉప్పు కప్పుర పద్యం కదా, తప్పకుండా పాడతావు. ఏడు మాట్లాడతారు మీరు, తెలుగుడు అడుగుతారు. అయ్యా తమరు ఎందుకు అంత రైజ్ అవుతున్నారు నాకు అర్థం కావట్లా. రైస్ ఏంటండి రైస్? కిరణ్ పిలిచారు, నన్ను పిలిచారు, ఇద్దట్లో ఎవరైనా ఒకరు పిలవాలా? అయ్యా ఆయన ముఖ్యమంత్రి. నేను కూడా ముఖ్యమంత్రి అవుతారు, దానికి ఏమవుతుంది? సభలో ఎప్పుడైనా అవుతారు, ఆయన ఇప్పుడు అయ్యాడు, తర్వాత అవుతారు. అయ్యా తమరు పద్యం పాడండి. ఉప్పు కప్పురంబు నొక్కపాలి కన్నుండు, చోటు చోటు రుచులు జడవేరు, పురుషులందు పురే పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ, కిరణ్ పై అబండాలు వేద్దామా? అయ్యా తమరు చాలించండి. అయ్యా నాగం జనార్దన్ రెడ్డి గారు ఇలా రండి, తమరు పాడండి రండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, పోయిన వారం నన్ను విలువలేవు నువ్వు, ఈ వారం పిలిచినావు పాట పాడించిన వాళ్ళందరితోటి. నేను ఒకటే చెప్తున్నా, ఇలా ఉప్పు కప్పురం పద్యం అంటే వస్తుంది, నాకు పాట కూడా వస్తుంది, బొంబాటుగా పాడుతున్నా నేను. అదే నీకు అడిగినావని ఇక నీ ముఖం చూసి పాడుతున్నా నేను, అల్ల ముఖం చూసి కాదు, ఇళ్ళ ముఖం చూసి కాదు. ఒకటే మాట, ఉప్పు కప్పురంబు నొక్కపొలిక నుండు, ఉప్పు కప్పురంబు నొక్కపొలిక నుండు, చూడ చూడ రుచుల జాడలు వేరు, పురుషులందు పుణ్య పురుషులు ఎవరు ఉంటారు బా? ఎవరు లేరు ఇవాళ. రేపు పుణ్య పురుషులు అది ఎంత జమానా, ఇవాళ ఎవరు లేరు. విశ్వదాభిరామ చంద్రబాబు నాయుడుదే పెద్ద డ్రామా. అయ్యా మరి జగన్ గారు ఇచ్చేస్తున్నారు. అయ్యా జగన్ గారు మీరు రండి. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా, మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి, భూమిని చరితని నిలిపెను నీ కృషి, మహాశయా విధి పగై తరిమెనా, మహోష్ణమై రుధిరమే మనిగెనా, ఆగిపోయేనా నేను అడిగానని చెప్పు, నీ ముగ్గురులో నువ్వే ఉన్నావు. నాన్నగారికి 2014 సంవత్సరం వరకు నేను ఓదార్పు యాత్ర చేస్తూనే ఉంటానని చెప్పు. ఆయన ఆశీర్వాదం వల్ల అవకాశాలుంటే ఆయన ఆస్థానాన్ని నేను కైవసం చేసుకుంటానని చెప్పు.
మురిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చినుకు చినుకున కురిసెను నీ కళ మనసు మనసున అయ్యా రోషయ్య గారు, తప్పకుండా నేను నాన్నగారు పాడినట్టు పద్యం పాడతాను. ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడలు వేరు. పురుషులందు పుణ్య పురుషులు ఎవరయ్యా అంటే నేను, నాన్నగారు తప్ప ఇంకెవరయ్యా? విశ్వదాభిరామ 2014 వరకు ముఖ్యమంత్రి సీట్ వస్తుందేమో, వెయిట్ చేద్దామా?